హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాము. మేమైతే ఇప్పుడు కాణిపాకం నుంచి తిరుమలకి అయితే వెళ్తున్నాము. కింద అయితే మనం కొండ మీదకి ఎక్కేటప్పుడు అయితే కింద ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి కదా, బ్యాగ్ చెకింగ్ అవన్నీ. ఇక్కడ చెకింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత అయితే మేము కొండ మీదకి అయితే వెళ్ళాము. అక్కడ దారిలో ఆ ఫ్లవర్స్ అవన్నీ బాగున్నాయని చెప్పి అవి తీసాను. అవి ఇక్కడ నుంచి చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది కదా మనం కొండ మీదకి ఎక్కేటప్పుడు. మేమైతే చిన్నప్పుడు నేను మా తమ్ముడు అయితే విండో సీట్ కోసం అయితే ఫైట్ చేసేవాళ్ళమి. అలాగా నాకు తెలిసి చాలామంది అయితే విండో సీట్ కోసం అయితే ఫైట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే ఫైట్లు చేసుకోలేమండి. ఇప్పుడైతే నేను మా తమ్ముడు అయితే చాలా బాగుంటాము. మాకైతే ఎట్లాంటి గొడవలు అయితే రావు. కానీ అప్పుడైతే చిన్నప్పుడు కదా విండో సీట్ కోసం అయితే ఎక్కువగా గొడవ పడేవాళ్ళమి. కానీ అక్కడి నుంచి చూడడానికైతే వ్యూ చాలా బాగుంటుంది తిరుమలలో. అది అయిపోయిన తర్వాత కొండ మీదకి వెళ్ళిన తర్వాత అయితే మేము ఫస్ట్ రూమ్ అయితే తీసుకున్నాము. ఈ రూమ్కి అయితే మేము తిరుమల పైకి వచ్చేటప్పటికి 9 అయితే అయింది. 9 నుంచి అక్కడ సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం రూమ్ అనేది బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న ఒక 1 అవర్కి అయితే మన ఫోన్కి మెసేజ్ వస్తుంది. కానీ ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. మేము 9కి వెళ్తే 1:30 పడింది మాకు రూమ్ వచ్చే తలకే. ఇంకా రూమ్ వచ్చిన తర్వాత అయితే ఇంకా మేమంతా రెడీ అయ్యాము దర్శనానికి బయలుదేరుతామని. ఇంకా రెడీ అయ్యి మేము ఆల్రెడీ టికెట్స్ అనేవి బుక్ ఉన్నాము. 2 months బ్యాక్ అయితే ఆన్లైన్లో అయితే దర్శనానికి టికెట్లు బుక్ ఉన్నాము. ఇంకా దర్శనానికి అయితే ఇంకా మేము వెళ్తూ ఉన్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా మా తమ్ముడు ఉండి ఫొటోస్ తీయమని అడిగాడు. ఇంకా అడిగేతలకే నేను ఫొటోస్ తీస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత ఆ అమ్మ అనేది కొంచెం వీడియో తీసింది. ఇంకా మా పాప చేతిలో ఆ టాయ్ అనేది ఉంది కదా, అదైతే కాణిపాకంలో తీసుకునింది. మా పాప బొమ్మలు చూస్తూ ఉంటుంది, అందులో అది ఉంటుంది కొంచెం ఎక్కువ. దాన్ని చూడంగానే అడిగింది అది కావాలి అని. సరే అని తీసిచ్చాము. ఇది వ్యూ బాగుందని ఒక చిన్న క్లిప్ అయితే తీసాము అక్కడ. ఇంకా అక్కడి నుంచి మేము గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా దారిలో పాప టెంకాయ నీళ్ళ కోసం అయితే ఆగాము, తీసుకున్నాము. ఇంకా అక్కడ ఆ క్యాప్ అయితే తీసుకునింది. చూడంగానే ఆ హ్యాట్ కావాలనింది. ఇంకా పట్టుకొని ఇంకా దాన్ని వదలలేదు. మా పాపకి అందులో కొంచెము టోపీలు అంటే పిచ్చి. ఇంకా దాని తర్వాత ఇంకా ఏ షాపులు చూసినా కూడా దూరిపోతూ ఉంది. ఇంకా అందుకని గబా అయితే తీసుకుని వచ్చేసాము అక్కడి నుంచి. ఆమె కిందకు వచ్చిన తర్వాత అయితే ఇంకా అక్కడ పక్కనే మనకి దేవుడి ప్రవచనాలు, ఇక్కడైతే దేవుడి ప్రవచనాలు, భరతనాట్యం అనేవి ప్రోగ్రామ్స్ అక్కడ జరుగుతూ ఉంటుంది. బాగుంది కదా చూడడానికి, అందుకనైతే అక్కడ వీడియో తీశాను. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ దేవుడిది ఊరేగింపు అయితే జరుగుతూ ఉన్నింది. ఇంకా అక్కడే మేము అయిపోయేదాకైతే దేవుడి ఊరేగింపు అంతా అయిపోయేదాకా అక్కడే ఉన్నాము. అక్కడ 2 ఏనుగులు కూడా భలే ఉన్నాయి కదా క్యూట్గా. మా పాప అయితే ఓట్లని కొనకుండా చూస్తూనే ఉన్నింది. అక్కడికి పోదాం అని కూడా అడుగుతూ ఉంది. ఇంకా మేము ఇంకా అక్కడి నుంచి ఇంకా ఏడుస్తూ ఉందని చెప్పి కొంచెం సేపు అయిపోయేదాకైతే ఉండి ఇంకా అక్కడి నుంచి దర్శనానికి అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా అయిపోగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాము. ఇంకా క్యూ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే మా తమ్ముడు మళ్ళీ వీడియో తీశాడు ఇక్కడ క్యూలో. ఇంకా ఆల్రెడీ మేము టికెట్స్ బుక్ ఉన్నాం కదా, మాకు ఎక్కువ టైం అయితే ఇంక పర్లేదు. 3 గంటలకల్లా అయితే మాకు దర్శనం అంతా అయితే పూర్తయిపోయింది. నా వీడియో అయితే మీ అందరికైతే నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.